బీసీ రిజర్వేషన్ల అంశంపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు జీవోపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుండగా ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. స్థానిక సంస్థల ఎన్నికల తొలి దశ నోటిఫికేషన్ ఈ నెల 9న విడుదల కారణంగా ఈ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన జీవో చెల్లుబాటుపై సుప్రీంకోర్టులో విచారణ జరగడం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో బలమైన వాదనలు వినిపించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను, పార్టీ నేతలను ఆదేశించారు. బలహీన వర్గాలకు చేయూతనివ్వాలనే సదుద్దేశంతో రిజర్వేషన్లు పెంచినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ అంశంపై ఆదివారం ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. సీనియర్ న్యాయ కోవిదులతో ముందస్తు చర్చల కోసం బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై కూడా పార్టీ నేతలు వ్యూహరచన చేశారు. బీజేపీ ఓటు చోరీకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణను ఈ నెల 16లోగా పూర్తి చేయాలని కూడా నిర్ణయించారు.